హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ కూడా కార్తీక మాసంలో వచ్చిన సంకష్టహర చతుర్థి పూజ అయితే చేసుకున్నారా అండి? నా పూజ అయితే చాలా సంపూర్ణంగా జరిగిపోయిందనమాట. ఈజీగా నాకు తోచినట్లు నేనైతే పూజ ఇలా చేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. పిండి దీపం కూడా వెలిగించుకున్నానండి. ఈ రోజున స్వామివారికి కష్ట నివారణ దీపం వెలిగించుకున్నామంటే ఇంట్లో అంతా మంచిగా ఉంటుంది. అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారండి. నేనైతే నా పూజ ఎలా చేసుకున్నానో వీడియో అయితే పెట్టేశాను చూడండి. ముందుగా అయితే నేను రోజువారీగానే దీపారాధన అంతా కూడా చేసుకున్నాను. తర్వాత ఇలా ఇత్తడి ప్లేట్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర రాగి ప్లేట్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. స్వామివారికి ముడుపు కూడా కట్టుకున్నానండి, అది చూపెడతాను ఇప్పుడు నేను. ఇలా ఇత్తలి ప్లేట్ తీసుకొని బాగా శుభ్రం పరుచుకున్నాను. తర్వాత 4 వైపులా కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మధ్యలో ఉన్న లక్ష్మీదేవి దగ్గర కూడా పసుపు కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు వినాయకుని ముందు అయితే పెట్టేసుకొని ఒక రెడ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఎరుపు రంగు గుడ్డ అయితే తీసుకున్నాను చూడండి. ఈ రోజనే కాదండి, ప్రతి నెల వస్తుంది. ఎప్పుడైనా కూడా ఇలా ముడుపు అనేది కట్టుకోవచ్చు. ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఇలా ఒక క్లాత్ తీసుకొని ముడుపు అనేది కట్టుకోవచ్చు. నేనైతే ఎరుపు రంగు గుడ్డ వేసుకొని ఇలా 4 వైపులా కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. 4 వైపులా పెట్టుకున్నాక మధ్యలో కూడా పసుపు రాసి బొట్టు అయితే పెట్టుకున్నానండి, కుంకుమది చూసారా. ఇప్పుడు ఇందులో 3 పిడుకుల వరకు బియ్యం అయితే వేసుకోవాలండి. 3 పిడుకులు బియ్యం వేసుకొని 2 తమలపాకులు పెట్టుకొని అందులోని 2 ఒక్కలు అలాగే 2 ఎండు ఖర్జూరాలు 11 రూపాయలు మీ ఇష్టం అండి. 1 రూపాయి అయినా పెట్టుకోవచ్చు, 11 రూపాయలు, 21 రూపాయి అలా ఎంతైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నాక పసుపు కుంకుమ కొద్దిగా వేసుకొని ఇలా ముడుపు అయితే కట్టుకోవాలి. మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకొని ఈ మాదిరిగా ముడుపు అయితే కట్టుకోవాలండి. ఇదంతా కూడా పొద్దున పూజలో అయితే ఇలా చేసుకోవాలి. అటు ఇటు చివరన కొనలు తీసుకొని 3 ముళ్ళు వేసుకోవాలండి. తర్వాత మిగిలిన 2 కొనలు కూడా ఇలా ముళ్ళు వేసుకోవాలి. ఆ తర్వాత సాయంత్రం ముడుపు విప్పుకొని ఇందులో ఉన్న బియ్యాన్ని ప్రసాదంగా చేసి స్వామికి నైవేద్యంగా పెట్టాలండి. ముడుపు కట్టాక పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఒక పువ్వు పెట్టి మనసులో కోరిక నెరవేరాలని చెప్పి స్వామివారికి ధూపహారతి ఇచ్చేస్తున్నాను. ఏదైనా ఒక కోరిక పెట్టుకొని మనస్ఫూర్తిగా భక్తిగా ఇలా ముడుపు అనేది కట్టుకోవాలండి. నేనైతే ఇది చేసేటప్పుడు భక్తిగా చేసుకున్నాను. ఇప్పుడైతే మీకు వాయిస్ ఇస్తున్నాను. కోరిక అయితే నెరవేరుతుందండి, మీ ఇష్టం అన్నమాట. ఏదైనా కూడా మీకు కావలసినది మనసులో తలుచుకొని ఇలా చేసుకోవచ్చు. తర్వాత సాయంత్రం పూజలోకి ఈ ముడుపు అనేది విప్పి ఇందులో ఉన్న తాంబూలం అంతా మీరు ప్రసాదంగా స్వీకరించుకొని అందులోని ఉన్న బియ్యాన్ని కాస్త కొద్దిగా బెల్లం కానీ చక్కెర కానీ వేసి ప్రసాదంగా చేసి స్వామికి సాయంత్రం పూజల్లో నైవేద్యంగా అయితే పెట్టాలి. పొద్దున పూజ ఇలా అయింది. సాయంత్రానికి నేనైతే గరిక తెప్పించేసుకున్నానండి. స్వామివారికి గరిక అనేది పెట్టాలండి. ఏది పెట్టినా పెట్టకపోయినా పూజలో స్వామికి గరిక అనేది పెట్టాలన్నమాట. ఆయనకి ఎంతో ఇష్టం కదండి. గరికనైతే తెప్పించేసుకొని ఇలా చివర్లో మట్టిగా ఉన్నదంతా కూడా నేను మొదలు కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఫస్ట్ ఎత్తుకున్న కుచ్చుని మాత్రం 3 సార్లుగా ముడి పెట్టుకున్నానండి. మామూలుగా మనం పూలు ఎలా అయితే అల్లుతామో అదే విధంగా ఫస్ట్ తీసుకున్న కుచ్చు మాత్రం 3 సార్లుగా కట్టుకున్నాను. ఆ తర్వాత అంతా కూడా చిన్న చిన్నగా కుచ్చులా తీసుకొని మనం పూలు ఎలా అయితే మాలగా అల్లుకుంటామో అదే విధముగా ఈ గరికను కూడా కొద్ది కొద్దిగా ఇలా కుచ్చుగా తీసుకొని అల్లుకోవడమే అండి. చాలా ఈజీ. స్వామివారికి గరికమాల చాలా బాగుంటుంది. ఆయనకి ఎంతో ప్రీతికరమైనది కదండి. గరికైనా జిల్లేడు పువ్వులైనా జిల్లేడు ఆకులు కానీ ఇలా నేనైతే గరికతో ఇలా మాల అయితే కట్టుకున్నాను చూసారా. అలాగే నేను ముడుపులో ఉన్న బియ్యాన్ని కూడా ప్రసాదం అయితే చేసుకున్నాను. నేనైతే ఇక్కడ ప్రసాదంలో బెల్లము వేసుకొని కొద్దిగా యాలకులు అలా వేసుకొని ప్రసాదం అయితే చేసుకున్నాను నైవేద్యం కోసం అని చెప్పి. ప్రసాదం రెడీ చేసుకున్నాక ఇలా గరిక మాల అయితే రెడీ చేసుకుంటున్నానండి.
చాలా మంచిగా అనిపిస్తుందండి. గరికమాల రెడీ చేసే అంతసేపు కూడా ఓం గం గణపతి అయిన నమః, ఓం గం గణపతి అయిన నమః అనుకుంటూ మనసు ఎటువైపు వెళ్ళకుండా ఒకటే జ్ఞానంలో ఉండాలని చెప్పి నేనైతే ఇలా చేసుకున్నానన్నమాట. చెప్పాను కదండి ఇందాకే, మీకైతే అర్థం అవ్వాలని చెప్పి వాయిస్ ఇస్తున్నాను. నేనైతే పూజ చేసుకునేటప్పుడు అలా అంత ఆలోచనలన్నీ ఏమి ఉండవన్నమాట. ఓన్లీ దేవుడి భక్తిలోనే ఉంటాము. ఇదిగో చూసారా, మాల అయితే చాలా బాగా వచ్చింది కదండి. ఇప్పుడైతే కట్ చేసుకుందాము. అంటే నాకు ఇంట్లో ఎంత చిన్న విగ్రహం ఉందో ఆ విగ్రహంకి సరిపడేంత నేను ఇలా అల్లుకున్నాను. మీ దగ్గర పెద్దది ఉంటే కానీ ఇంకా పెద్ద మాల కూడా వేసుకోవచ్చు. అదే దేవుడి పటంకి వేసుకునేట్టుగా ఉంటే ఇంకొంచెం పెద్దదిగా కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ విగ్రహం ఉందండి నా దగ్గర అయితే, పంచలోహాలతో చేయించుకున్నది. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చుకున్నాను అనమాట. కర్ణాటక టెంపుల్కి వెళ్ళి ఉన్నామండి. అక్కడ అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గర మేము తెచ్చుకున్నాను. అప్పటి నుంచి ఆ స్వామి వారికి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇలా గరికమాల కూడా రెడీ చేసుకున్నాక పిండి దీపానికి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఈ పిండి దీపంలో కూడా బియ్యం పిండి, అలాగే గోధుమ పిండి, కందిపిండి, ఇంకా యాలకుల పొడి, పచ్చకర్పూరం అండి, పచ్చకర్పూరం పొడి 5టిని కూడా కలుపుకొని కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. బియ్యం పిండి, గోధుమ పిండి, కందిపిండి, పచ్చకర్పూరం, యాలకుల పొడి ఈ 5 రకాలు వేసుకోవాలండి. వేసుకొని బాగా ముద్దగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా చూసారా, దీపం ప్రమిద అయితే నేను రెడీ చేసుకున్నాను. ఈ దీపాన్ని కనిష్టవారణ దీపం అంటారండి. ఇలా ప్రమిద అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బొట్లు పెట్టేసుకుంటున్నానండి. ఇదిగో చూడండి, గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ప్రమిదకి. చతుర్థి రోజున, సంకష్టహర చతుర్థి రోజున ఇలా కష్ట నివారణ దీపం అయితే వెలిగించుకున్నామంటే చాలా మంచిదండి ఇంట్లో. ఈ దీపాన్నే కష్ట నివారణ దీపం అని అంటారు. అలాగే అన్నీ రెడీ చేసుకున్నాక ఇక వినాయకుడిని తీసుకొచ్చుకొని ఒక పళ్ళెంలో పెట్టేసుకొని నాకు తోచినట్లు ఇలా అభిషేకం అయితే చేసుకున్నానండి. ముందుగా కొద్దిగా నీళ్లు వేసుకున్నాను, తర్వాత పాలు పోసేసుకుంటున్నాను. చూడండి, పాలతో స్వామికి స్నానం చేయించేస్తున్నాను, అభిషేకము. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసుకుంటున్నాను. ఓం గణపతి అయిన నమః, ఓం గం గణపతి అయిన నమః. ఇప్పుడైతే పెరుగుతో అభిషేకం అయితే చేస్తున్నానండి. చూసారా, ఈ విధంగా అయితే నేను స్వామికి అయితే పూజ అయితే చేసుకున్నాను. సంకష్టహర చతుర్థి రోజున సాయంత్రం పూట నా పూజ ఇలా అయితే జరుగుతుంది. చాలా మనసు అయితే ప్రశాంతంగా ఉందన్నమాట. ఇలా అయితే పూజ చేసుకున్నానండి. చూసారా, ఓం గం గణపతి అయిన నమః అనుకుంటూ పూజ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళైతే వేసేసుకున్నాను. ఇప్పుడు స్వామివారిని అంతా చెమ్మంతా కూడా నీట్గా తుడిచేసుకొని చందనం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. స్వామికి ముందుగా చందనం బొట్టు పెట్టుకొని తర్వాత కుంకుమ బొట్టు పెట్టేసుకుంటున్నానండి. స్వామివారు రెడీ అయిపోతున్నారనమాట. ఇప్పుడైతే యథావిధిగా నేను రోజు పూజలు ఎక్కడైతే పెట్టుకుంటానో అక్కడ తీసుకెళ్ళి పెట్టేశాను. ఇప్పుడు స్వామిని రెడీ చేద్దాము. మనకి తోచినట్లు మనం రెడీ చేసుకోవచ్చండి. ఇంట్లో భక్తితో చేసుకోవాలి, కానీ ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. చూడండి, పువ్వులు పెట్టి అలంకరించుకుంటున్నాను. అలాగే ఇందాక మనం గరికమాల అయితే చేసుకున్నాం కదండి, అది నేను స్వామివారికి వెనక పక్క నుంచి కిరీటంలాగా పెట్టానన్నమాట. ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. అలాగే ఇంకొక ఇత్తడి పళ్ళెం అయితే తీసుకున్నాను. ప్లేట్ తీసుకొని 4 పక్కల బొట్లు పెట్టేసుకోవాలండి. చందనం బొట్టు పెట్టుకొని దాని మీద కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. నెలకొక్కసారే కదండి వస్తుంది. భక్తిగా చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అన్నీ తొలగిపోతాయి. పిల్లలు కూడా చెప్పిన మాట వింటారండి. అలాగే ఇందాక మనం చేసుకున్న పిండి ప్రమిదని ఇందులో పెట్టేసుకొని ఆవు నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను.
అలాగే ఇక్కడ నేను 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి స్వామి వారి వైపుకి దీపాన్ని పెట్టి దీపం అయితే వెలిగించుకుంటున్నానండి. ఈ విధంగా ఒత్తు స్వామివారికి పెట్టి అలాగే పువ్వులతో అలంకరించుకుంటున్నాను. ప్రమిద దగ్గర కూడా ఈ విధంగా పూలతో అలంకరించుకున్నాక మనం ముడుపులో కట్టిన బియ్యముని ప్రసాదం చేసాం కదా, ఆ ప్రసాదం కూడా స్వామికి ఇప్పుడు నైవేద్యంగా తీసుకొచ్చి పెట్టాలి. అలాగే అటుకులు బెల్లం కూడా నైవేద్యంగా పెట్టానండి. ఈ పిండి ప్రమిద ముందర కొద్దిగా బెల్లం నైవేద్యంగా పెట్టుకుంటే మంచిదని చెప్పారు. ఇదిగోండి అటుకులు బెల్లం అయితే నైవేద్యంగా పెట్టుకొని ధూపహారతి ఇస్తున్నాను. అలాగే ఇందాక నేను స్వామివారికి కిరీటం గరికతో పెట్టాను, కానీ రోజు పెట్టే కిరీటం మర్చిపోయాను. ఇప్పుడు పెట్టేశానమాట. రోజు అయితే ఈ కిరీటం పెడతానండి స్వామికి. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టి స్వామికి సమర్పించుకున్నాను. కర్పూర హారతి కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే పూజ సంపూర్ణమైందండి. ఇలా చేసుకున్నామంటే ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంట్లోకి. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. చాలా మంచి జరుగుతుంది. పిల్లలు కూడా మంచిగా వృద్ధిలోకి వస్తారు ఇలా చేసుకున్నామంటే. కానీ ఇలా పూజ జరిగాక స్వామివారికి ఇష్టమైన ఏదైనా మనకి తోచినట్లు శ్లోకాలు అయితే చెప్పుకోవచ్చండి. నేనైతే చేసేంతసేపు కూడా ఓం గం గణపతి అయిన నమః అనుకుంటూ ఉన్నాను. స్వామికి దీపహారతి అంతా కూడా ఇచ్చేసాక ఒక చిన్న పాట అయితే పాడుకున్నానండి నాకు తోచినట్లుగా. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాది ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఓం గం గణపతయేన నమః. ఓం గం గణపతయేన నమః. ఓం గం గణపతయేన నమః. ఇలా అయితే నేనైతే పూజ చేసుకున్నానండి. పూజ అంతా అయిపోయాక ఈ పిండి దీపం కూడా కొండెక్కాక ఈ దీపాన్ని కాస్త తీసుకెళ్ళి ఎవరిని తొక్కని ప్లేస్లో, అంటే ఎక్కడైనా చెట్లు మొదట్లో అయితే పెట్టేసుకోవచ్చండి. లేకుంటే నీళ్ళలో కలిపినా కూడా అలా చెట్లకైతే పోయేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చేసుకున్నాను. పూజ అయితే చాలా సంపూర్ణంగా జరిగింది. చాలా సంతోషం వేసింది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అంతా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. ఈరోజు సాయంత్రం పూట నా పూజ అయితే ఇలా జరిగింది. మీతో షేర్ చేసుకోవాలనుకుని షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం గం గణపతయేన నమః. ఓం గం గణపతయేన నమః. ఓం గం గణపతయేన నమః.